ఇటీవల కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది మనవారు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ ఆ దాడికి ప్రతీకార చర్యే. అయితే ఆ ఉగ్రదాడి జరిగిన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అలాగే ఏపీకి చెందిన ఇరువురు ఉగ్రదాడిలో మృతి చెందటంతో పవన్ ఆ కుటుంబాలను పరామర్శించారు. అంతేకాదు మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షలు అందజేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఆ సమయంలో పవన్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కాలం వెళ్లదీస్తున్న పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని పవన్ ప్రసంగించారు. అలాగే మన దేశంలో ఉంటూ పాక్కు మద్దతు తెలపటం ఎంతవరకు సమంజసమని పవన్ ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పవన్ మాత్రం శత్రుదేశం పాకిస్తాన్ను దృష్టిలో ఉంచుకొని కామెంట్స్ చేస్తే కొందరు దానిని పక్కదారి పట్టేలా కామెంట్స్ చేశారన్న రీతిలో వైరల్ చేశారు. ఒక మతాన్ని కించపరుస్తూ పవన్ కామెంట్స్ చేశారని కొందరు వైరల్ చేయగా ఇదే విషయంపై జనసేన సైతం స్పందించింది. పవన్ కామెంట్స్ను వక్రీకరించటం తగదని, అలాంటి న్యూస్ వైరల్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముస్లింలను ఉగ్రవాదులతో సమానంగా చూపుతూ ఆయన కామెంట్స్ చేశారని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాజా ఆధ్వర్యంలో ముస్లింలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ 100% ముస్లింలు ఉగ్రవాదులే అన్నట్టు మాట్లాడినట్టు ఆరోపిస్తూ ఇది ద్వేషపూరిత ప్రకటనగా వారు అభివర్ణించారు. ముస్లింల సాంప్రదాయ దుస్తులైన టోపీ, గడ్డం, కుర్తా, స్కార్ఫ్ వంటి అంశాలను ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రస్తావించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ముస్లిం సమాజాన్ని అపహాస్యం చేయటమే కాకుండా దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలుగా ఫిర్యాదీదారుడు అభివర్ణించాడు. పవన్ కళ్యాణ్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులు తగిన న్యాయ ప్రక్రియను మొదలుపెట్టాలని ఖాజా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా పవన్ కళ్యాణ్ స్పందించలేదని చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పవన్ మాట్లాడుతూ దేశద్రోహులకు సోషల్ మీడియాలో సరైన సమాధానం చెప్పాలని, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేయాలని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీలతో సంబంధం లేకుండా దేశ ప్రజలు అంతా ప్రధాని మోదీకి సపోర్ట్గా ఉండాలని కోరారు. తాను గతంలో చేసిన కామెంట్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడలేదని, కొద్దిమంది కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారని పవన్ క్లారిటీ ఇచ్చారు.